సిరిసిల్ల జిల్లాలోని పెద్దూరులో గల్ఫ్ బాధితులను మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. 18 సంవత్సరాల పాటు దుబాయ్ జైల్లో మగ్గిన శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవి అనే అన్నదమ్ములు ఇటీవల విడుదలై సొంత గ్రామానికి చేరుకున్నారు. కేటీఆర్ చొరవతో వారిద్దరూ సిరిసిల్ల చేరారు. వారి కుటుంబాలను పరామర్శించిన కేటీఆర్ అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దుబాయ్లో ఓ సెక్యూరిటీ గార్డ్ హత్య కేసులో సిరిసిల్లకు చెందిన 5గురు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వారిలో 2 విడుదలయ్యారు. వారి విడుదలకు నేపాల్ వెళ్లిన కేటీఆర్ హత్యకు గురైన సెక్యూరిటీ గార్డ్ కుటుంబ సభ్యులతో క్షమాభిక్షకు అంగీకార పత్రాన్ని తీసుకుని దుబాయ్ ప్రభుత్వానికి అందజేశారు. దీంతో ఎమిరేట్స్ ప్రభుత్వం శిక్ష తగ్గించి వారిని విడుదల చేసింది. పెద్దూరుకు చేరుకున్న బాధితులను కేటీఆర్ పరామర్శించి ధైర్యం చెప్పారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏదైనా ఉపాధిని ఇక్కడే చూపించే వాళ్లమని కేటీఆర్ అన్నారు. మనం ఎక్కడో ఉండవలసిన అవసరం ఏంది? తెలంగాణలో ఇంత మంచిగా వ్యవసాయం అయినాక, గిన్ని వసతులు సమకూరినాక, ఇక్కడ బతుకుదేరు గిన్ని అవకాశాలు ఉండగా అక్కడ ఓడేందుకు అలా ఆశ్చర్యం అనిపిస్తుంది. హైదరాబాద్ లో ఇన్ని బిల్డింగ్లు కడతాను, మీ దుబాయ్ లెక్కనే ఆడ కూడా జోర్దార్ బిల్డింగ్లు, 157-58 అంతస్తుల బిల్డింగ్లు హైదరాబాద్ లో కూడా జోర్దార్ అయినాయి. ఆడ పోయి నువ్వు చూస్తే అందులో పనిచేసే వాళ్ళు ఒక్కరు మనోళ్ళు లేరు. అక్కడ సెంట్రింగ్ వాళ్ళు మనోళ్ళు కాదు, అక్కడ అసలు ఏ ఒక్క పని కార్పెంటర్ మనోడు కాదు, ఎలక్ట్రీషియన్ మనోడు కాదు. అదే మరి మనోళ్ళు ఏడబోయిరా అంటే మొత్తం ఆడున్నారు. మరి ఏమైనా పైసలు ఏమైనా బాగా సంపాదిస్తున్నారు ఆడవు, ఇక్కడికంటే ఎక్కువ అంటే ఆడేం లేదు. అందుకే అంటున్నా, మనం ఆలోచించుకునే అవసరం అయితే వచ్చింది. ఇప్పుడు వ్యవసాయం మంచిగా అయింది, ఉపాధి అవకాశాలు మంచిగా అయినాయి. భార్య పిల్లలకి వెళ్ళి గంత దూరం పోయి 1000 కిలోమీటర్ల దూరం పోయి మనం బగ్గ సంపాదిస్తున్నారు, పోని లక్షల రూపాయలు నెలలకి ఇక్కడ పంపుతున్నారంటేనేమో వేరు. తనలాడుకుంటాడు మీరు ఎట్లెట్టున్నారో కూడా నేను వచ్చి చూసిన. అందుకే నేనేమంటున్నా అంటే, మీకు తెలిసిన వాళ్ళకు మీరు కూడా చెప్పుకుంటే మేము కూడా చెప్తాం. మీరు దయచేసి తిరిగి రండి, ఇక్కడ కావాల్సిన అవకాశాలు ఇక్కడనే ఉన్నాయని చెప్పాలి. దాని తోడు ప్రభుత్వంతో కూడా మాట్లాడి వీళ్ళు కూడా చెప్పిండ్రు. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఏమన్నారంటే గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేకంగా చేస్తామని చెప్పిండ్రు. చూద్దాం మరి వాళ్ళు ఏం చేస్తారు. వాళ్ళు చేస్తే మరి ఏమైనా మీకు సాయం అయితే